రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం. కాంగ్రెస్వి అలవి కాని హామీలు, వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైందని చెప్పి కేటీఆర్ అంటా ఉండు. సరే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తుందా అమలు చేయదా ఆ విషయం పక్క పెడితే, గతంలో మీరు ఇచ్చిన హామీలు కూడా అట్నే ఉండే కదా సార్. ఇతర పార్టీ మనం విమర్శించే ముందు మనం ఆలోచించుకోవాలి. దళిత ముఖ్యమంత్రి అంటిరి, 2 సార్లు మీ నాన్నని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెడుతుంది. ఇంటికి ఒక ఉద్యోగం అంటిరి, మీ కుటుంబంలో అందరి ఉద్యోగాలు తీసుకుంటుంది. దళితులకు 3 ఎకరాల భూమి అంటిరి, దళితుల దగ్గర ఉన్న గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు మొత్తం లాక్కుంటుంది. రైతు రుణమాఫీ అంటిరి, రుణమాఫీ చేయకపోతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చిన హామీలు మొత్తం అట్నే ఉన్నాయి. ఏమనంటే కొత్త హామీలు నెరవేర్చాం కదా, దళిత బంధు, గిరిజన బంధు, ఈ బంధువులు తీసుకుని వచ్చినాం కదా, బీసీ బంధు అంటారు. అలా కూడా 30% కమిషన్ మీ ఊళ్ళో తీసుకుని చెప్పి మీ అయ్యనే చెప్పిండు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉండు. రుణమాఫీ అమలుకు మేము నానా తంటాలు పడ్డాం, లెక్కాపత్రం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులంటూ మాపై తప్పు మోపుతున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా పొరపాటుగానే కనిపిస్తూ ఉన్నది. సో ఆనాడు అసెంబ్లీలో మేము ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు మీరు అడగలే, ఆనాడు మీకు ఎందుకు క్లారిటీ లేదు, రాష్ట్రం అప్పుల పాలైన క్లారిటీలో మీరు ఎందుకు లేరు, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అప్పుల పాలు చేసాం ఆనాడు మీకు తెలియదా అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు వాళ్ళు ఉంచుతూ ఉన్నారు. సో అధికారంలోకి వచ్చినాకనే అప్పుల గురించి తెలుస్తున్నదా, హామీలు అమలు చేయలేకే శ్వేతపత్రాలు అంటున్నారని విమర్శ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో వీళ్ళు అమలు చేసే నెరవేర్చే అవకాశం లేదు ఎట్టి పరిస్థితులు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, సో కేసీఆర్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇంత అప్పు చేసి అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది రిలీజ్ చేస్తే కాస్త రిలాక్స్ వస్తుంది, ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది అనుకుంటలే. కానీ సో అవసరమైతే గత హామీలు ఏదైతే మీరు నెరవేర్స్తారో దాంట్లో కొన్ని మార్పులు తీసుకురండి. ఒకవేళ ఈ 6 గ్యారెంటీలలో నిజంగా ప్రజలకు 6 గ్యారెంటీలు అవసరమా, ఈ ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అవసరమా, ఈ మహిళలకు 2500 రూపాయలు అవసరమా, ఈ తరహాలో కాస్త ఆలోచించండి. ప్రజలకు పెట్టండి, ప్రజలతోటి వచ్చిన మీటింగ్ ఏర్పాటు చేసుకొని బాధ్యత మేము హామీలు ఇచ్చిన మాట వాస్తవమే, ఇవ్వడానికి మేము ఇబ్బంది ఉన్నాం, కానీ మీ హామీలు ఇస్తే ఇంకా అప్పులపాలయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఈ హామీలు కావాలా అన్న క్లాట్లో మీరు ఉండాలి, మాట్లాడుకోవాలి. కానీ ఒకటైతే అనిపిస్తూ ఉంది, కేసీఆర్ మీద ఏ బలంగా అయితే ఆయన ఇచ్చిన హామీలు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, ఇంటికి ఒక ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈ అంశాలపైన ఈ 10 సంవత్సరాల కాలం పాటు మనం కొట్లాడినాం. దళిత ముఖ్యమంత్రి ఏమయ్యే, ఇంటికి ఒక ఉద్యోగం ఏమయ్యా అని చెప్పి ఈ బలంగా ఈ అంశాల పట్ల మనం కొట్లాడినాం. ప్రజలు కూడా నమ్మిరు, వాస్తవమే కదా ఈ హామీలు కేసీఆర్ ఇచ్చిండి ఇవి నెరవేర్చాలని చెప్పి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పరిస్థితిలోకి రావద్దు. రేపొద్దుగాల ఇంకొక 6 నెలల తర్వాత 6 గ్యారంటీలు ఏమయ్యా అనే ప్రశ్న బలంగా మొదలైనప్పుడు మీ పార్టీ మీద వ్యతిరేకత బలంగా పోయే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం పబ్లిక్ ఇయ్యకూరి, మీరు తెచ్చుకోకూరి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. మీకన్నా కాంగ్రెస్ పార్టీలకు ఉద్యమాలు చేయడం తెలియదు, కొంతమంది ఉండొచ్చు, మెజార్టీ ఎవరికి తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలామంది ఉద్యమకారులు ఉంటారు. ఉద్యమం ఎట్లా చేయాలనో తెలుసు వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా గద్దెదించాలనో తెలుసు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కనుక ఒకవేళ నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఎవరు అవునన్నా కాదని ఒప్పుకోవచ్చు, వాళ్ళు ఉద్యమాలు చేసే చరిత్ర వాళ్ళ మీద ఉంది కాబట్టి చేస్తారు. వాళ్ళతో పాటు పబ్లిక్ కూడా కలిసి వస్తారు. ఎందుకంటే మీరు 6 గ్యారెంటీ నెరవేర్చాలి, మార్పు రావాలని ఓటేసారు. 2 యాంగిల్లో ప్రజలు ఓటేసారు కాబట్టి చూడాలి ఏం చేస్తారో చూడాలి. సో మొత్తానికి కేటీఆర్ ఆయనకున్న టాలెంట్ తోటి ఖచ్చితంగా ఇంకా దూకుడు పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటుంది కాబట్టి కాస్త అడావిడిగా ఉన్నట్టుండు. కానీ మీరు ఈ అసెంబ్లీ సమావేశాల ఈ వ్యవహారంలోపు ఈయన ఇంకా దూకుడు పెంచే అవకాశం ఉంటుంది. పెంచాలని కోరుకుంటున్నాం. మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, మీరు కొంత చేయగలిగారు, చేయలేకపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సూచనలు మీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీ నాన్న పైన ఉంది. ఏ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలకు లబ్ధి చేకూరాలని మీరు చేయాలనుకున్నారో మీరు చేయలేకపోయారు మీ స్వార్థ రాజకీయాల కోసం. కానీ కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇవ్వండి, మేము ఇది చేద్దాం అనుకుని చేయలేకపోయినాం, ఇట్లా చేయండి బాగుంటుందని చెప్పండి, సూచనలు ఇవ్వండి. మీరు చేసే పోరాటం తప్పని మేము అంటలేము, మీతో పాటు మేము కూడా కలుస్తాం, పోరాటం చేస్తాం.